Hello everyone. So once again, welcome to SSC Telugu Exam Prep. సో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న టీఎస్ ఐసెట్ 2026 ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా వచ్చేయడం జరిగింది. సో బేసికల్లీ ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు ముందు రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడొచ్చేసరికి టీఎస్ ఐసెట్ 2026 ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఇక మీరు ఎటువంటి డిలే అనేది చేయకూడదు. ఇన్ని రోజులు మీరేంటంటే ఒక పుష్ ఓవర్ కోసం ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ రానీలే, లేదా అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవ్వనీలే, ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటుంది, ఏంటి అని చెప్పేసి మనం ఇంకా తెలీదు. సో, ఎప్పుడు చదవాలి? ఏంటి? మళ్ళీ ఇంకా చాలా టైం ఉందని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నెగ్లెక్ట్ అనేది జేశారు. సో, ఇప్పుడు ఆ నెగ్లెక్ట్ చేసే టైం అనేది మనకు లేదు. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి మనం ఎలాగైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అలాగైతే రాలేదు. అలాగా మనకేంటంటే రాలేదు. సో, ఎగ్జామ్స్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ డేట్ లోపల రాలేదు. ఇది ఏమైందంటే ఇ సో, ప్రీవియస్‌గా చూస్తే ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది 1 మంత్ ముందుకు రావడం జరిగింది. అదే విధంగా టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు మనకేంటంటే ముందుకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, బేసికల్లీ ఇది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఒక ప్రెస్ నోట్. ఇది 30థ్ ఆఫ్ డిసెంబర్ అంటే నిన్న నైట్ ఎప్పుడో రావడం అయితే జరిగింది. సో, నేనిది మార్నింగ్ జూసాను. సో, ఇప్పుడే ఈ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ చూస్తే మీకు ఎప్‌సెట్ ఎగ్జామినేషన్ గానివ్వండి, ఎడ్‌సెట్ ఇక్కడ మన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నంబర్ 3 ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది? అండ్ ఎవరు ఈ ఎగ్జామినేషన్‌ని కండక్ట్ చేస్తున్నారని జెప్పేసి అది గూడా చెప్పడం జరిగింది. సో, లాస్ట్ ఇయర్ లాగా ఓకేనా? లాస్ట్ ఇయర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ జేసింది. ఈ ఇయర్ కూడా మనకేంటంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేది ఈ ఇయర్ కూడా ఎగ్జామినేషన్ ఐసెట్‌ది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఏదైతే లాస్ట్ ఇయర్‌లో క్వెషన్స్ అనేవి ఉన్నాయో, వాటి బేసిస్ పైనే ఈ ఇయర్ కూడా అటువంటి మోడల్ ఆఫ్ క్వెషన్సే వస్తాయి. సో, నేను సేమ్ క్వెషన్స్ వస్తాయి అని జెప్పేసి అనడం లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే సేమ్ మోడల్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మనకు చూడ్డానికి కనిపిస్తుంది. ఓకేనా? సో, ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. సో, 13థ్ నుంచి 14థ్ మే మన టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ లేదా టీజీ ఐసెట్ ఎగ్జామినేషన్ ఓకేనా? సో, ప్రీవియస్‌గా మనం చూసాం ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ గూడా రావడం జరిగింది. సో, ఇదొచ్చేసరికి మేలో కాకుండా డైరెక్ట్‌గా 28థ్ ఆఫ్ ఏప్రిల్ 28థ్ ఆఫ్ ఏప్రిల్‌న ఈ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ జరగడం అయితే జరుగుతుంది. బేసికల్లీ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ 1 మంత్ ముందుకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ గనక సో, ఏపీ ఐసెట్ 1 మంత్ ముందు కాదండి. సో, ఎగ్జాక్ట్‌లీ 7 డేస్ ముందు షిఫ్ట్ అయింది అంతే. కానీ టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎక్స్‌పెక్టెడ్ డేస్ కంటే గనక మనం చూస్తే సో, బేసికల్లీ లాస్ట్ 2 ఇయర్స్‌గా జూన్ 8, జూన్ 5 ఏంటంటే టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. కానీ ఇప్పుడు మే 13థ్ అంటే 30 డేస్ ముందు మనకేంటంటే 30 లేదా 40 డేస్ ముందు మనకేంటంటే ఇది షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, మీరు కూడా మీ ప్రిపరేషన్ దాని ప్రకారంగానే ఉంచుకోవాలి. ఓకేనా? సో, ఇది ఒక చిన్న అప్డేట్ టీఎస్ ఐసెట్ 2026 గురించి. ఒకవేళ మీరు ఐసెట్‌కి గనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మీరేం చేయొచ్చు మా యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్ ఐసెట్ 2026 లాంగ్ టర్మ్ బ్యాచ్‌లో ఎన్రోల్‌మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఇప్పుడు టైం అనేది చాలా తక్కువుంది గదా! అంటే అప్రాక్సిమేట్‌లీ 4 మంత్స్ లేదా 5 మంత్సే ఉంది గదా! మాకేంటంటే ఎగ్జాక్ట్‌లీ ఈ డ్యూరేషన్‌కి మాత్రమే కోర్స్ అనేది కావాలి. దీని తర్వాత ఎటువంటి కోర్స్‌తో మాకేంటంటే అవసరం అనేది లేదు అని చెప్పేసి చాలామంది అడగడం వల్ల సో, దీని యొక్క ప్రైస్ అనేది మనం తగ్గించడం జరిగింది. సో, ఈ 1999కి ఏదైతే కోర్స్ అనేది వస్తుందో ఇప్పుడొచ్చేసరికి 1499కే మీకు ఈ పర్టిక్యులర్ ఐసెట్ 2026 కోర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, ఇది మీ ఎగ్జామినేషన్ వరకు వాలిడ్ అనేది ఉంటుంది. సో, దీని యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా నేను ఆల్రెడీ అప్‌లోడ్ అయితే చేశాను. ఓకేనా? సో, మీరు కావాలంటే తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి మీరేం జేయొచ్చు సారీ. మా ఐసెట్ 2026 బ్యాచ్‌లో ఎన్రోల్ గావచ్చు. అండ్ దాంతో పాటు వెబ్‌సైట్‌లో గూడా మీరు యాక్సెస్ అయితే ఈ వీడియోస్‌ని చూడొచ్చు. క్లాసెస్ అటెండ్ జేయొచ్చు. దీని తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి మీకిక్కడున్నాయి. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ గనుక ఉంటే కింద నా వాట్సాప్ నంబర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మీకేవైనా డౌట్స్ గనుక ఉంటే ఇక్కడ కాంటాక్ట్ జేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ జేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్‌గా నాన్ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి కూడా కండక్ట్ అయితే చేస్తున్నాము. ఓకేనా? సో, బిఫోర్ లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్‌కేంటంటే చాలా చాలా మంచి మంచి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. సో, అన్ని ర్యాంక్స్ అనేవి మీకిక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ టీఎస్ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్.